ఒంటరి అయిన పరిస్థితిలో ఎందుకు అనుకున్నా దేవుడి బాధ్యత, దేవుని ప్రణాళిక వేరో. నీ ఒంటరి అయినప్పుడు పరిస్థితులను మార్చేవాడు దేవుడే, బాధ్యతలను పెంచేవాడు కూడా దేవుడే. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఈ బాధ్యత దైవికమైన బాధ్యతలై ఉంటున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలు ప్రజల కొరకు 40 దినాలు పర్వతం మీద ఉన్నాడు ఒంటరిగా. దిగి వచ్చినప్పుడు ముఖ ప్రకాశము మారిపోయాను. ఒంటరి అయి ఉన్న అనుభవాలు పరలోకపు అనుభవాలు. 40 దినాలు దేవునితో ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు, ఏ నరుడు ఈ పర్వతము తాకటానికి వెళ్ళలేదు, నీవు మాత్రమే ఎక్కిరా. దేవునికి స్తోత్రం కలిగినగా. నీవు మాత్రమే ఎక్కిరా. 40 దినాలు దేవుడి నిన్ను ఒంటరి చేస్తున్నాడంటే పరలోకపు అనుభవాన్ని చూపించుడు కొరకే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ వికారమైన ముఖాన్ని ఆకారం తెప్పించడానికే.